దేవుని వాక్యం నుంచి ఈరోజు లూకా సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం రాజుగారి సమయం ధ్యానించుదాం. సమయం 20 నిమిషాలు తీసారు అందరూ. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఒకటి నేను చదువుతా, ఒకటి మీరు చదవండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలుండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అయితే యేసు ప్రభువారు అక్కడ ఆయన వెంబడించే శిష్యుల గురించి వాళ్ళు విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలని ఒక ఉపమానం చెప్తూ వచ్చినాడు. అయితే ఆ ఉపమానం ఏదనగా ఇక్కడ ఒక న్యాయాధిపతి ఆయన చేసేది న్యాయ వృత్తి, కానీ ఆయనకు ఒక బిరుదు కలిగింది, అన్యాయస్తుడు. అసలు అట్లా ఉంటారా ఎవరన్నా? అసలు ఆయన పెట్టింది న్యాయం చేయడానికి, ఆయన న్యాయంలో అన్యాయస్తుడట. అయితే ఇక్కడ ఒక పేద విధవరాలు వచ్చేసి ఆయన కాడికి వస్తుంది, అయ్యా నా ప్రతివాదికి నాకు అంటే ఏ గొడవ జరిగిందో అయితే ఇక్కడ రాయబడలేదు, అయితే నాకు తనకి వచ్చేసి నువ్వు న్యాయం తీర్చని మాటికి ఆమె ఏం చేస్తుందంటే గోజాడుతుంది. న్యాయాధిపతి అంటేనే అంత అడ్డగోలుగా సమయం దొరకదు మామూలు వాళ్ళని పట్టించుకోవాలంటే ఆనాడు ఆ కాలంలో. ఇప్పుడు ఈ కాలంలో చూసినా మనం ఏదైనా కేసు వేస్తే కొన్ని సంవత్సరాల తరబడి అది అట్లా పెండింగ్ పడుతూ ఉంది. అయితే ఇక్కడ ఆమె విసిగిస్తుంది ఆయన్ని, మాటికి అడుగుచుంటే ఆయన తనలో తాను అనుకుండు అనమాట. ఏమనుకుండు? వచనం చదవండి, 5వ వచనం. అతడు కొంతకాలము ఒప్పకపోయేను. అయితే నేను న్యాయం ఒప్పుకోలేదు, అసలు ఏంది వచ్చినా అసలు ఆమెకి నేనెందుకు న్యాయం చేయాలా, ఎమ్మటే ఏంది అని ఆయన తనలో తాను అనుకోండి, ఒప్పుకోలేదు ఫస్ట్ చేయడానికి. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనిను. అయితే ఏమనుకోండు? ఫస్ట్ అయితే తీర్దాం అనుకోలేదు, అయితే తనలో తాను అనుకున్నా అనమాట. ఇంకెంతకాలం ఏమి తెప్పాలి, పాపం పేద ఆమె విధవరాలు, భర్త లేడు, ఒకతే ఇంకెంతకాలం తిరిగిద్దని తనలో తాను అనుకొని న్యాయం చేస్తా అనుకున్నాడు. అయితే 6వ వచనం చదవండి అక్క. ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఓ ప్రజలారా, ఒకసారి ఈ మాట వినండి. ఆయన న్యాయాధిపతి కానీ చేసేది అన్యాయం, ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏమంటాడంటే వినండి మీరని యేసు ప్రభువారు ఆ ప్రజలను ఉద్దేశించి చెప్తుండ అనమాట. చదవండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. అయితే వీళ్ళు ఇక్కడ ఉన్న యేసుప్రభు వారిని వెంబడించే వాళ్ళు ప్రార్థన చేయట్లే. అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నట్టే నిత్యము ప్రార్థన చేయాలనేది చెప్తుండు. అయితే వాళ్ళు చేయకపోతే యేసుప్రభు వారు చెప్తుండు,
దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా అంటే క్వశ్చన్ వేసిండు అనమాట. అక్కడ చేస్తాడా చేయడా? మనం మాట్లాడుకునేది అయితే ఏంది అసలు ప్రార్థన చేస్తే న్యాయం చేస్తాడా చేయడా? మనలో మన మాట చెప్పండి, చేస్తాడు కదా. అయితే దేవుడే చెప్తుండు మీరు ఎందుకు చేయట్లేదు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అడిగితేనే కదా ఏదైనా మనకి పెట్టేది. అయితే మీరు ఎందుకు ప్రార్థన చేయట్లేదు అనే విషయం చెప్తున్నాను అట్లా. అయితే ఆయనకి వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాడు. ఎవరి విషయం? వాళ్ళు ప్రార్థన చేయట్లేదు, అందులో ఇంకా దీర్ఘశాంతం అంటే ఆగుతుండు, వెయిట్ చేస్తుండు. వాళ్ళు చేసేదానికి వెంటనే జవాబు రావట్లేదు. అది ఎవరి విషయం? అక్కడ ఉన్న మనిషి నిమిత్తము, వాళ్ళలో ఇంకా ఏందో కొదవ ఉందో దాని నిమిత్తము అక్కడ ఉపమానం అనమాట, చేయమనేది ఒక భాగం అనమాట. ఆయన మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన. నీలో నాలో దేవుడు ఏం కనుగొనాలని వచ్చినప్పుడు, ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు ఏం కనుగొనాలంటే విశ్వాసం కనుగొన్నాడు. ఆ విశ్వాసం ఎట్లుంటదంటే నిరీక్షణ అయ్యి ఉండాలి. అయితే ఆ విశ్వాసం ఎట్లుంటదో అనేది ఇక్కడ లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుదాం. ఒక అధికారి ఆయన చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలని ఆయన అడిగాడు. అయితే ఆయన అధికారి యేసు ప్రభువారిని అడుగుతుండు, నేను నిత్య జీవానికి వారసుడగడానికి ఏం చేయాలి అని చెప్తుండు. అందుకు యేసు ప్రభువారు ఏం చెప్తుందంటే నేను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనో సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమని ఆజ్ఞలను ఎరుగుదవు కదా. ఒక నిమిషం. అయితే ఇవన్నీ ఏంటి అంటే ఆజ్ఞలు, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కొన్ని ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. అది మోషే ధర్మశాస్త్రంలో రాయబడుతూ వచ్చినాయి ఇవన్నీ. అయితే ఆయన నేనేం చేయాలన్నప్పుడు ఇవన్నీ నీకు ఎరుగుదవు కదా, ఇవన్నీ నువ్వు చేస్తే నిత్య జీవమునకు వారసుడు అవుతావు అని ఆయనకి తెలుసు అనమాట. ఎవరికి? అక్కడ అధికారికి తెలుసు. చదవండి అక్కడ. అందుకు అతడు బాల్యము నుండి అనుసరించుచున్నానే అనను. యేసువిని ఇంకా ఒకటి కొదువుగానున్నది, బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. ఒక నిమిషం. అయితే ఈ అధికారి ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తాను అంటాడు. ధర్మశాస్త్రం అంతా తెలిసి నాకు, నేను ఏం చేస్తానో వ్యభిచరించట్లేదు, నరహత్య చేయట్లేదు, దొంగలించట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు, నేను నా తల్లిదండ్రులు కూడా సన్మానిస్తున్నాను, ఇంకీగాక ఇంకేం చేయాలని అడుగుతుండు. ఆయన ఏం చేస్తాడు? అధికారి కదా, ఈ లోక సంబంధమైన ధనాన్ని పోగు చేసుకుంటాడు అనమాట. అయితే అప్పుడు యేసు ప్రభువు వారు ఏం చెప్తుండంటే నీకు ఒకటి కొదువుగా ఉంది. ఆ కొదువు ఏంటిది? అయితే ఇక్కడ రాయబడింది అయితే ఇవన్నీ రాయబడినాయి. మనం ఏం సమకూర్చుకుంటాం అంటే, ఒకటి కోపం, ఎవరిని చూసినా కోపపడతాం, అంటే మనం గిట్టని వాళ్ళని చూసి కోపపడతాం. ఇంకోటి పాపం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఈర్ష్య, ద్వేషం. ఇవన్నీ మనం పోగు చేసుకుంటాం అనమాట. ఒక మనిషి మన గిట్టని మనిషి ఆపడితే మనంతటా అవే వస్తుంటాయి అనమాట. ఎట్లా అంటే మనలో 2 ఉంటాయి అసలు యాక్చువల్గా. పాపపు జీవితం ఉంటుంది, పరిశుద్ధ జీవితం ఉంటుంది. అయితే పాపపు జీవితం ఎప్పుడు బయటపడింది అంటే, పరిశుద్ధ జీవితం మరుగుపడినప్పుడు పాపపు జీవితం బయటకు వచ్చేస్తుంది. అది ఎందుకు బయటకు వచ్చింది అంటే, మనలో వాక్యం తగ్గినప్పుడు, ప్రార్థన లేనప్పుడు ఆటోమేటిక్గా మన స్వభావం ఏది ఈ ధనం, ఈ లోక సంబంధమైన ధనం, మనలో ఉండే ధనం బయటపడుతుంది. ఏది? కోపం, ఇవన్నీ బయటపడుతుంటాయి. అయితే దేవుడు ఏమంటాడంటే ఇంకా ఒకటి కొద ఉందంట. అయితే రక్షణ లేని వారికి అయితే రక్షణ కొద ఉంది, రక్షణ తీసుకున్న వారికి అయితే ఇంకా దేవుడు ఏం ఆశిస్తుండంటే, మనకేమిచ్చిండంటే ప్రతి మనుషుడికి ప్రతి ఒక్క తలాంతి ఇస్తాడు. ప్రార్థన భారం, కొంతమందికి స్వస్థత భారం, సువార్త భారం, పరిచర్య భారం, అన్ని ఇస్తాడు. అయితే అవేంటివో అవి మనం గ్రహించమన్నమాట. యేసు ప్రభువు వారు ఏమంటుండంటే ఇంకా నీకొకటి కొదవగా ఉంటుంది. ఆ కొదవ ఏంటిదో మనం తెలుసుకోవాలి. ఈ దినాన్ని గ్రహించాల్సిందిగా
ఈ లేఖన భాగాలు సెలవిస్తుంది. 23 చదవండి అక్క. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని వ్యసనపడగా యేసు అతని చూచి ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఒక్క నిమిషం అక్క. అయితే ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె ప్రవేశించుట మేలు, సులభం. అసలు ఎట్లా సులభం అయింది? సులభమైనది. ఇప్పుడన్నా సూది బెజ్జంలో 3 పోగులు 4 పోగులు ఎక్కేయడం ఎంత కష్టం తెలిసిందేగా మనకి. అలాంటిది యేసు ప్రభు వారు మనుష్యుడు సూది బెజ్జంలో దూరం ఉంటాడు. అది అసలు పాసిబులా? సంభవం కాదు కదా. దాని గురించి చెప్తా. అయితే ప్రాచీన కాలంలో పట్టణాలు ఉంటాయి. మీకు హైదరాబాద్ తెలుసు కదా, గోల్కొండ తెలుసు కదా, గోల్కొండ కోట. అయితే ఆ కోట చుట్టూ ప్రాకారం కట్టబడి ఉంటుంది. ఆ ప్రాకారానికి దారులు ఉంటాయి అన్నమాట. ఎవరు పోవాలన్నా ఆ కోటకి ఆ గుమ్మంలో నుంచి ప్రవేశించాలి. కొన్ని ఇరుకుగా ఉంటాయి, కొన్ని విశాలంగా ఉంటాయి. ఆ గుమ్మంలో నుంచి బయట లోపలికి వెళ్తేనే ఆ పట్టణానికి, గోల్కొండ కిల్లాకి మనం ఎంటర్ అవుతాం. అయితే ఆనాటి కాలంలో యెరూషలేము పట్టణంలో ఒక ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారానికి గుమ్మాలు ఉంటాయి. ఆ గుమ్మాల గురించి యేసు ప్రభు వారు సెలవిస్తున్నాను. ఇప్పుడు ఒంటె సూది బెజ్జంలో దూరటం చాలా తేలికని రాయబడింది. అంటే ఒంటె యాక్చువల్గా ఏం కలిగి ఉంటుంది? ఎడారి ప్రాంతంలో ఒంటెకి ఏముంటుంది? వీటి మీద అనేక రకమైన బరువులు ఉంటాయి. విస్తారమైన బరువులతోటి ఆ ఒంటె ఆ ఎడారి ప్రాంతంలో ప్రవేశిస్తూ వచ్చింది. ఆ ప్రవేశించినప్పుడు ఆ భారాలు వేసుకొని వెళ్ళగలిగిద్దా? ఇరుకు సందులో ఒంటె పట్టిద్దా? ఫస్ట్ ఏం చేయాలా? ఒంటె మీద ఉన్న ఆ భారాలు మొత్తం తీసివేయాలి. అప్పుడు ఏమైంది? సన్నబడి తేలికైంది. ఇంకొకటి ఏంది? ఎత్తు ఉంటుంది. తగ్గింపులు అంటే తగ్గాలి. తన ఎత్తుని ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. ఇంకొకటి ఏం చేయాలి? మెడ కూడా, ఒంటె మెడ కూడా ఎత్తుగా ఉంటుంది. ఆ మెడను కూడా వంచి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ ఒంటె ఆ పట్టణాలకు ప్రవేశించి ఇక్కడ మన స్థితి ఏంటంటే, ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం కూడా మనలో ఉన్న భారాలన్నీ ఉంటాయి. రేపటి స్థితి ఏంది, రేపటి కోసం ఆలోచిస్తాం అంతే కదా. రేపు ఏం చేయాలి, ఎడిపోవాలి, ఎక్కడ పని ఉంటుంది అనేది మనం వెతుకులాడుతున్నాం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ భారాలన్నీ తొలగించుకోండి. ఫస్ట్ తొలగించుకొని ఒంటె ఎలాగైతే మోకరించి, ఈ భారాలు ఏంటంటే ఒంటె మీద ఉన్న భారాలని మన మీద ఉన్న భారాలతో పోల్చింది. ఒంటె ఎలాగైతే తగ్గింపు స్వభావాలకి మోకరించుతుందో, మనం కూడా ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేసి, మన తల వంచి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు మన మొర ఆలకించుతుంది. ఆలకించినప్పుడు ఇదే ఇక్కడ తగ్గింపు స్వభావం అనేది రాయబడుతూ వచ్చింది. అయితే ఇంత క్లియర్ కట్గా రాయలేదు ఇక్కడ. అయితే కింద వాళ్ళు అక్కడ వినేటోళ్ళు ఏమంటున్నారు అంటే, 26వ వచనం చదవండి. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. అయితే ఈ ఉపమాన రీతికి దేవుడు చెప్పిండు. ఆ మనుషులకు అర్థం కాలే, అంత క్లియర్ కట్ లేదు కదా. ఒక మాటతోటి చెప్పిండు, మనుషులు ఒంటె సూది బెజ్జంలో చేరుడు కంటే దేవుడు అనేది రాయబడుతూ వచ్చింది. అయితే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు బాగానే చెప్తున్నావులే, నువ్వేం చెప్తున్నావు, అసలు ఎవడన్నా అట్లా సులభం అయిద్ది? అసలు ఎవడు నువ్వు చెప్పిన మాటను బట్టి పోల్చుకుంటే అట్లా దేవుడు రాజ్యానికి ఎవడు పాత్రుడు కాడు, అంతేగానా? ఇప్పుడు ఎవడన్నా కనీసం ఒక 100 రూపాయలు ఇవ్వమంటే ఇస్తావా? ఎవడన్నా వస్తే బయట నుంచి ఇస్తావా? ఇయ్యం కదా. అలాంటప్పుడు నీకున్న ఆస్తిని నువ్వేం చేయమంటాడు? అమ్మి పేదలకి ఇవ్వాలి. మనం ఇప్పుడు పిల్లలకి కొంతమంది ఖర్చు ఎక్కువ పెట్టాలన్నా పెట్టరు, ఎవరు వచ్చినా ఇయ్యరు. ఇటు పొరుగు వాళ్ళకి ఒక 100 రూపాయలు బదులు ఇచ్చినా మనం ఊకోం. ఇంకెప్పుడు ఎత్తాడు? తెలవదా తీసుకున్నప్పుడు?
ఇంకెన్ని రోజులు ఆగుతారు ఆయన అనేది అనుకుంటాం కదా. అలాంటి దేవుడు ఈ మాట చెప్తే వాళ్ళ గుండెలు పగిలిపోయి ఉంటాయి. ఏనేంది ఈయన సక్కిన ఈయన వెళ్ళిపోకుండా మమ్మల్ని ధనం అమ్మటం, మమ్మల్ని ఉన్న ఆస్తి అమ్మమంటాడు, ఇది చేయమంటాడు, అది చేయమంటాడు అనేది వాళ్ళు అనుకుని సర్లే నీ జాగా నువ్వు మేము వెళ్దాంలే అన్నట్టు చెప్పిండు అనమాట. అయితే ఇదే ధనవంతుడి గురించి బైబిల్ గ్రంథంలో 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఇహమందు ధనవంతులైన వారు ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచునని ఆజ్ఞాపించును. సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించును. అంటే ఇక్కడ ధనం గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? కాదక్క, గర్విష్ఠతలు. అస్థిరమైన ధనము. ధనం స్థిరమా? కాదు కదా. అయితే సంపాదన అనేది ప్రతి మనుషులు సంపాదించుకుంటారు, ఎంతో కొంత సంపాదించుకుంటారు. అయితే అది స్థిరమైనది కాదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ వచ్చింది. అట్లని సంపాదించుకోకుండా అయితే ఉన్నాం కదా. అయితే దాని యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి. అంటే యేసు ప్రభువారు తని అయిన దేవుడు మనకి ఏదైనా సమస్తముగా ధారాళముగా దయచేసే అటువంటి వాడిగా ఉండదు. దాని యందు నమ్మిక ఉంచి ఈ అస్థిరమైన ధనమ యందు నమ్మిక ఉంచక మీరు దేవుని రాజ్యమునకు వారసులు కావాలనేది నీవు నేను సరిచేసుకోవాల్సిందిగా ఈ యొక్క లేఖన భాగం సెలవిస్తూ వస్తుంది అన్నమాట. అయితే ఇంకొక పోర్షన్ చూద్దాం. ఇదే నమ్మిక గురించి ఇంకొకటి చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 11వ వచనం నుంచి 23 వరకు చదవండి. వారు ఈ మాటలు వినిచుండగా తాను యెరూషలేము సమీపమున ఉండుట వలన దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశంలోకి ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే ఆ రాజ్యం గురించి యేసు ప్రభు అంటే ఒక ఉపమానం చెప్పిండు అనమాట. ఒక వ్యక్తి ఉంటాడు, పలానా స్థలానికి వెళ్తాడు, మళ్ళీ ఆయన వచ్చేలోపు ఇట్లా సంగతి తన 10 మంది దాసులను పిలిచి తలా కొంత ఇస్తాడు అనమాట. దాని గురించి ఉపమానం చెప్పిండు. అయితే చదవండి అక్కడ. అయితే పట్టణస్థులతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని అతని వెనక రాయబారము పంపిరి. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించినో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించును. అయితే ఈయన వెళ్ళేటప్పుడు ఏం చేసిండు? ఇచ్చి పంపించాడు. ఈయన ఇచ్చి వెళ్ళిపోయాడు. 10 మందిని పిలిచి ఇగో నీకెంత 10 మందిని పిలిచి అది ఇచ్చి మీరు ఏదైనా వ్యాపారం చేసి అభివృద్ధి పరచండి అని ఇచ్చి వెళ్ళి మరి వాళ్ళ స్థితి ఏందో కనుక్కుందామని మళ్ళీ పిలిపించండి అనమాట. చదవండి. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి అయ్యా నీ మీన వలన లభించినని చెప్పగా 10 మీనాలు లభించినని చెప్పగా అతడు మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. అంతటా రెండో వాడు వచ్చి అయ్యా నీ మీన వలన 5 మీనాలు లభించిననగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీన నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవను
విత్తిన దానిని కోయివాడమునైన కఠినడు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచుతినని చెప్పారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆయన ఏం చేసిండు, ఒక మీనా ఇస్తే దాన్ని అభివృద్ధి చేసి ఏం చేసిండు, వ్యాపారం చేసి ఏం చేసిండు, పది చేసిండు. ఆ పది చేసి 1కి 10 అప్పచెప్పిండు ఆ దాసుడికి. అప్పచెప్పినప్పుడు ఆయన ఏమంటాడు, బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన మెచ్చుకోండి. రెండో వ్యక్తి అట్లనే వచ్చిండు, ఆయన 10 చేసిండు కాబట్టి ఈయనకు అంత స్తోమత లేదు, ఈయన 5 చేసిండు. ఈయన కూడా ఏమనిపించుకుండు, బలా మంచి నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుండు. మూడో వ్యక్తి వచ్చిండు, అది చదవండి అక్క మూడో వ్యక్తి గురించి. నీవును 5 పట్టణముల మీద అంతటా నీవు అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడువును, విత్తిన దానిని కోయివాడునైనా. ఒక నిమిషం. నీవు అంతటా మరి ఒకడు వచ్చి ఇదిగో నీ మీన అంటుంది. అంటే ఆయన ఏం చేయలేదు, ఇచ్చిన దాన్ని అభివృద్ధి చేయలేదు. దాని తర్వాత ఏముంది, నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచుతినని చెప్పి. ఆయన ఏం భయపడ్డాడు, ఉసుకు నీది పెట్టాను అనుకో, ఒకవేళ పోతే నేనే సమాధానం చెప్పాలా, ఏడ తెచ్చి తీరవాలా, ఇంచుమించు 50 రూపాయలు ఒక మీన కింద రాయబడుతూ వచ్చింది. చదవండి అక్క. అందుకు చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టి నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడు అన్నమాట. అంటే కోయివాడు. అయితే ఇప్పుడు ఒక మీనా ఇస్తే 10 మీనాలు చేసింది మొదటి దాసుడు. ఆ 10ని ఎవరు అనుభవించారు, మొదటి దాసుడికే ఇచ్చిండుగా. అప్పుడు ఇక్కడ ఆశించిండా, ఆ ఇచ్చిన అతను ఆశించలేదు కదా. ఇచ్చిన దాన్ని ఏమన్నాడు, పెట్టన్న దాన్ని కోయివాడు. నువ్వు పెట్టింది ఒకటే, నువ్వు 10 కోస్తామని చెప్తుండు. ఏమైనా తిరిగి సమాధానం చెప్తుండు, నువ్వు 1 ఇచ్చి నా దగ్గర 10 తీసుకుంటావు. ఇంకోటి ఏంది, విత్తన దాన్ని ఒక నిమిషం. అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఆనాటి కాలంలో వడ్డీ వ్యాపారానికి ఇచ్చినప్పుడు పంట వేసేది ఒకళ్ళైతే దాన్ని కోసుకుని అనుభవించేది ఒకళ్ళు. ఆయన ఎట్లా చెప్తున్నా అనమాట, ఎట్లా, నువ్వు విత్తన దాన్ని కోయివాడు, చేసింది నేను, అభివృద్ధి చేసేది నేను, దీన్ని అనుభవించాల్సింది నేనైతే అది కాదు, నువ్వు అనుభవించాల్సి వస్తుంది, అందుకని నేను చేయలేదు అని చెప్తుంది. ఇంకో మాట చదవండి. ఏం చేసిండు, భయపడి కట్టి రుమాల్లో దాచిండు, రుమాల్లో దాచిపెట్టిండు. చదవండి. అందుకతడు చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును, నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయివాడునైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా. ఒక నిమిషం ఆగండి. అయితే ఆ వ్యక్తి మాటల్ని ఈ వ్యక్తి గ్రహించిండు అనమాట. నేను చెడ్డదాసుని, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు చేస్తా. అసలు నేను ఎలాంటి వ్యక్తినా, నా సంగతి నీకు తెలుసా, పూర్తిగా తెలుసా, తెలవదు కదా. నువ్వు తెలవని దానికి నువ్వు నన్ను ఎట్లా దూషిస్తున్నావు ఏంది అనేది ఆ యొక్క వ్యక్తి చెప్తున్నా అనమాట. నోటి మాటను బట్టే తీర్పు తీర్చుతున్నాడు. అయితే మనం మాట కూడా సందర్భాన్ని కొన్ని సందర్భాల్లో లోకంలో ఉంటున్నాం కాబట్టి కాని మాటలు వస్తాయి. ఆ మాటలు కూడా ఏమంటే సరి చేసుకోవాలి. సరే, అదైతే ఇక్కడ కాదు కానీ చెప్పా. నేను ఇలాంటి వాడిని, నీ పెట్టని దాన్ని ఎత్తువాడను, విత్తని దాన్ని కోయివాడని అంత కఠిన నేను తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు, అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందునే అని వారితో చెప్పి. ఒక నిమిషం. అయితే నీవెందుకు నేను ఎలాంటి వ్యక్తిని నీకు తెలుసు కదా, నువ్వెందుకు అసలు ఆ దేశంపై నువ్వు పెట్టు, ఎక్కడ పెడితే వ్యాపారం చేస్తావు, ఏం చేస్తావు, అది పెట్టు, నష్టపో, అక్కడ ఉంచు, నేను తర్వాత వచ్చి నేను దాన్ని వడ్డీతో సహా విడిపించుకుంటా కదా అనేది చెప్తున్నా అనమాట. ఆయన చేయలే, ఆ గ్రహింపులోకి రాలే, ఒకవేళ పోతే నేను ఆడ చేతి నుంచి కట్టాల్సి వద్దాం అనేది ఈ వ్యక్తి చెప్తుండ అనమాట. తర్వాత మీ యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయ్యుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. ఒక నిమిషం. అయితే ఈ ఉన్న ఒక్క మీనా కూడా తీసి ఏం చేసిండు, అభివృద్ధి చెందినోడికి ఇచ్చిండు. అయితే దీన్ని మన ఆత్మీయ జీవితానికి అప్లై చేసుకుంటే ఇందాక చెప్పిన కదా, తలాంతులు పరిచర్య విషయంలో, సువార్త విషయంలో కానీ ఏదైనా, ఇప్పుడు ఇదైతే మనం ఖచ్చితంగా
సువార్తే అప్పచెప్పాలి. ఈ 10 మీనాలు అంటారు. మన సువార్త చెప్పినాం అనుకో ఆ వ్యక్తికి ఇదే అన్నాడు కాదు, నేను వడ్డీతో సహా నేను తీసుకుంటాను. మన సువార్త చెప్పినప్పుడు ఒక వ్యక్తి అంగీకరించలేదు అనుకో, ఒక దినాన ఆ వ్యక్తే దేవునికి లెక్క అప్పచెప్పుకోవాలి. చెప్పడానికి బాధ్యత ఎవరిది? మందే కదా. మనం కూడా ఒక సువార్త సమయాలు ఏమంటామంటే పోతే ఎదురు తిరుగుతారేమో, ఏమంటారేమో అని భయపడతాం. అయితే మొన్న సంక్రాంతి పండుగ రోజు తుమ్మగూడెం సువార్తకు పోతే అక్కడ మొత్తం దాదాపు ఒక 80% సువార్త అయిపోయింది. వాళ్ళు వచ్చేసి అడ్డం తిరిగారు, మా ఊళ్ళో చేయొద్దు మీరు అనేది తిరిగితే అక్కడ నుంచి నేరడవై పక్కన గోపుతాడు 3 తండలు అయినాయి. అయితే ఆ తండల ఏం చేసిన మన బాధ్యత అది, సువార్త చేయటం అనేది మన బాధ్యత. చేసినాం. ఒక దినాన దేవుడు ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు? మనం చేసినాం కదా, వాళ్ళు అడుగుతాడు. ఇప్పుడు చెప్పు, నా బిడ్డలు ఇక్కడ మీకు చెప్పినప్పుడు మీరు విననల్లాగా ప్రజలుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే తృణీకరిస్తూ వచ్చినారో వాళ్ళకి తీర్పు అనేది తీర్చబడతారు అన్నమాట. అదే ఈ మీనాల సంగతి అనేది అదనమాట. మన నోటి మాటను బట్టే తీర్పు. ఒకవేళ నీకు ఇచ్చిన అనుకో పత్రిక, చేతనైతే చదువు, లేదా పక్కన పెట్టదు. అంతేగాని నువ్వు ప్రతిదూషణ చేస్తావు. కొంతమంది ప్రతిదూషణ చేస్తారు. అట్లా చేయొద్దు అనేది ఈ యొక్క లేఖన భాగం సెలవిస్తుంది. అయితే దాన్ని వడ్డీతో సహా నేను తీర్తా అంటాడు దేవుడు. ఇక్కడ ఈ వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేసిండో అంతకంతకు వడ్డీతో సహా నేను తీరుస్తా అంటాడు. చిన్నప్పుడు మా ఇంటి వెనకనే చర్చి ఉంటుంది. మా ఇంటి వెనక చర్చి ఉంది. నేను తెలవనప్పుడు ప్రార్థన పెట్టి ఒకరోజు నైట్ పెట్టారు. ప్రార్థన పెడితే నేను అక్కడ సౌండ్ బాగా వస్తుంది. అయ్యగారు మా పెదనాన్న నేను పోయి అది చర్చి పెట్టొద్దేడా, కేసు పెడదాం పరి ఏంది ఇంటి అమ్మటికి పోవాలని అంతగా నేను ఇది చేసిన. మళ్ళీ ఇంకా నాకు తెలిసిన వాళ్ళతో కూడా బాగా వ్యతిరేకంగా మాట్లాడేది అనమాట. ఎంతో ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఇదే గుర్తొచ్చింది. పెట్టని దాన్ని విత్తని దాన్ని పోయివాడంటే మరి నా స్థితి కూడా ఒక ప్రశ్న ఉంది కదా, నేను వ్యతిరేకించిన కదా, దేవుడు నన్ను ప్రేమించి రక్షించిండు కదా, నా స్థితిని మార్చిండు కదా అనేది నాకు ఈ వాక్యం చదివినప్పుడు నా స్థితిని తెలుపుతుంది అనమాట. అయితే మీరు కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క లేఖనాలను బట్టి ఇంకా మనకేం కొదవ ఉంది, ఆ కొదవని నీకు ఇంకా ఒకటి కొదవగా ఉందని సెలవిస్తుంది. నీకైనా నాకైనా ఇంకా ఏం కొదవ ఉందో ఆ కొదవని మనం తీర్చుకోవాల్సిందిగా ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని నామాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక.